నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకేనా నెక్స్ట్ ఆర్డర్ జై జగన్ జై జగన్ ముందుగా కార్మిక సోదర సోదరులందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మే 1వ తేదీ అంటేనే దేశవ్యాప్తంగా మనకందరికీ ప్రపంచవ్యాప్తంగా మనకందరికీ కూడా గుర్తుకొచ్చేది మేడే. మేడే అంటేనే కార్మికుల దినోత్సవం. మరి ఈ సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్న కార్మిక సోదర సోదరులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ కార్మికుల కష్టాలను తెలుసుకున్న వ్యక్తి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కార్మికుల పక్షాన నిలబడిన నాయకుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన పరిపాలనలో కూడా కార్మికులకు పెద్దపీట వేయడం జరిగింది. కార్మికుల కష్టాలను, మరి కార్మికుల ఏదైతే హక్కులను కాపాడే దిశలో మరి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కృషి చేయడం జరిగింది. మరి తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కార్మికుల పక్షపాతిగా ఉంటూ మరి కార్మికులకు అందరికీ కూడా నేను అండగా ఉంటాను, ఎవరు కూడా అధైర్యపడొద్దండి అని చెప్పి మరి ఆనాడు తన పాదయాత్రలో కూడా ప్రతి కార్మికుడు భరోసా కల్పించడం జరిగింది. తద్వారా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఎవరు కూడా ఆలోచన కూడా చేయనటువంటి విధంగా ఏ ప్రభుత్వాలు కూడా మరి కార్మికులను పట్టించుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికుల గురించి ఆలోచన చేసి మరి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, మరి ఎఫ్సీలు చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, మరి ఆ రకంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆటో కార్మికులకు అందరికి కూడా ప్రతి ఏటా మరి 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అదే కాకుండా ఏదైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. గతంలో ఏజెన్సీల కింద పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఎప్పుడు వాళ్లకు ఉద్యోగ భద్రత ఉండేది కాదు. ఆ ఏజెన్సీలో పనిచేసే వాళ్ళు మరి ప్రతినిత్యం వాళ్లకు అభద్రతతో మరి ఆ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారుగా 1,00,000 మందికి మరి ఏదైతే అవుట్సోర్సింగ్ కింద మరి వాళ్ళకందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించింది కూడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి సంఘటిత అసంఘటిత కార్మికులకు అందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పి మరి ఆ రోజు కార్మికులకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం
మరి ఏదైతే మన రిమ్స్లో మనం చూస్తే మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సుమారుగా 122 మంది కార్మికులను తొలగించడం జరిగింది. ఎందుకయ్యా తొలగిస్తున్నారంటే వాళ్లకు 50 ఏళ్ల పైబడిందంట. 50 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ కూడా మీరు పనికిరారని చెప్పి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా తొలగించడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి 50 ఏళ్లకు మరి వాళ్ళు పనికి రానని మీరు చెప్తున్నారు కదా మీ ఏజెన్సీ వాళ్ళు. మరి ఇవాళ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు మరి ప్రభుత్వ ఉద్యోగులకు మరి వాళ్లకు రిటైర్మెంట్ ఏదైతే వయసుని పెంచడం జరిగిందో ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే కార్మికులు 50 ఏళ్లకే వాళ్ళు పని చేయలేరు. మరి ఉద్యోగస్తులు 62 నుంచి 65 ఏళ్లకు చేయాలని చెప్పి ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉంది. మరి ఈ రకంగా కార్మికులకు న్యాయం చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం కూడా చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ మేడే సందర్భంగా కార్మిక సోదర సోదరులకు అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేడే శుభాకాంక్షలు అండి. ఈరోజు కార్మికుల దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్టీసీ టీడీఎన్ ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్లో జరుపుకోవడం జరిగింది. గడిచిన కాలం 2 సంవత్సరాల కాలంలో డబుల్ ఇంజన్ కూటమి ప్రభుత్వం పైన ఏదైతే చికాగో దేశంలో 8 గంటల పనిదినాన్ని 6 గంటలు తగ్గించడం జరిగిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 12 గంటల వెట్టి చాకిరితనాన్ని మళ్ళీ అమలు చేయడానికి కార్మిక యూనియన్ లేకపోవడానికి జీవోలు తీసుకురావడం, అలాగే ఈరోజు డీజిల్ కొరత కూడా ఏర్పడడం, అధిక ఓడీలతో ఫైనాన్స్ను అప్పచెప్పడం. ఈరోజు మనం చూసినట్లయితే ఏ కార్మికుడు కూడా తన జీవితాలను మలుచుకోవడానికి ఉపయోగపడని ప్రభుత్వం ఏదన్నా అంటే ఈ యొక్క టీడీపీ ప్రభుత్వాన్ని గుండెల మీద గట్టిగా చెప్పచ్చు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్క పిల్లవాడు కూడా కార్మికులు లేకోకుండా ఉన్నతమైన చదువులు చదవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ ధీటుగా ప్రభుత్వ బడులు తయారు చేస్తే ఈరోజు విద్యాశాఖగా ఉన్న మంత్రి ఎవరైతే లోకేష్ బాబు 2 సంవత్సరాల కాలంలో ఏ రోజైనా ప్రభుత్వ బడులు ఒక బల్ల వేయించావా నేను అడుగుతాను. బీసీ హాస్టల్ ఎలా ఉన్నాయని అడుగుతున్నాం, ఎస్సీ హాస్టల్ ఎలా ఉన్నాయని చెప్తున్నాం. ఈరోజు మా కార్మిక పిల్లలు ఆటో కార్మికులు అయితేనేమి, హమాలీలు అయితేనేమి, బీడీ కార్మికులు, ఆశా వర్కర్లు అయితేనేమి ప్రతి కార్మికుడు కూడా రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తినడానికి చికెన్ అంగడికి పోతే 250 చికెన్ రేట్లు పెరిగిపోతాయి. కొనడానికి కందిపల్లె పోతే 5 ధరలు పోతాయి. నువ్వు పెట్టే నమస్కారం, మేడే శుభాకాంక్షలు. కానీ ఎక్కడో చికాగోలో పుట్టిన మన కార్మికులకు న్యాయం జరగాలనే ఉద్యమం 1886లో అయినా ఈరోజు ఈ మేడే కార్యక్రమాన్ని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీసీ మమేకమై కన్నుల పండగగా జరుపుకుంటుంది. కానీ కార్మికులకు ఈరోజు ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి సార్ హయాంలో, మన జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో కార్మికులకు నిజమైన మేలు జరిగింది. జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో చెప్పుకుంటా పోతే అనేకమైన ఆటో కార్మికులైతేనేమి, చేనేత కార్మికులైతేనేమి, రజకులకైతేనేమి, న్యాయ బ్రాహ్మణులకైతేనేమి, ప్రతి ఒక్కరికి, భవన నిర్మాణ కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అదేవిధంగా ఈ అసంఘటిత కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ ఇంటికి 5 లక్షలు మన జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్లో పంపించేది. ఈరోజు కూటమి గవర్నమెంటు అనేకమైన గవర్నమెంట్ ఫ్యాక్టరీలు తొలగించడమే తప్ప అదే గవర్నమెంట్ ఫ్యాక్టరీలను ఆదానికి అమ్మానికి అమ్మేయడం జరుగుతుంది. దానికి మన కూటమి గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్కు తొత్తులై వాళ్ళ దగ్గర ప్రపంచ బ్యాంకుల నుంచి అమౌంట్ తెచ్చుకొని
అమరావతి అని ఇంకోటిని కార్మికులకు పొట్టగొట్టే కార్యక్రమాలు చేస్తుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఫ్యాక్టరీలలో కనీసం తాగే వాటర్ సౌకర్యం కానీ, మరుగుదొడ్లు కానీ, మహిళల సేఫ్టీ కానీ, కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే లేదు. 2000 నుంచి 2500 మంది కార్మికులు ఉండే ఫ్యాక్టరీలలో కనీసం అంబులెన్స్ సౌకర్యం లేదు. దానికి కూటమి గవర్నమెంటు డబ్బులు తీసుకొని ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తుంది. కార్మికులకు ఎటువంటి సేఫ్టీ లేదు అక్కడ. అదేవిధంగా 50 సంవత్సరాలు ఉంటే కార్మికులు పనికిరారని తీసేయడం జరుగుతుంది. కానీ మానవునికి 100 సంవత్సరాలు బతికే హక్కు ఉంది. 50 సంవత్సరాలకే తొలగిస్తే 50 సంవత్సరాలు కార్మికుడు ఏ విధంగా బతకాలి? దానికి ఈ కూటమి గవర్నమెంట్ సమాధానం చేయాల. ఇదే విధంగా మీరు తొలగించుకుంటూ పోతే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వచ్చి ఏకదాటిగా కార్మికులు ఏకమై ప్రతి ఒక్కరిని కాలువ బట్టి నిలదీసి రోడ్డు మీద మిమ్మల్ని కూడా కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది. అదేవిధంగా ఏవైతే మూతపడ్డాయో మా కడప నగరం చుట్టుపక్కల ఉండే ఆల్వేని ఫ్యాక్టరీ కానీ, చెరుకు ఫ్యాక్టరీ కానీ, పేపర్ మిల్లు కానీ ఖచ్చితంగా మీరు ఆ రోజు ఎన్నికల ఆయంలో తెరిపిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. తెరిపించకపోతే ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, మీ కాలర్ పట్టుకొని నిలదీస్తాం, మీ గవర్నమెంట్ దించుతాం. తస్మాత్ జాగ్రత్త నేను తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.